ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మరి పగడాల ప్రవీణ్ అన్నగారి విషయంలో ప్రపంచంలో చాలా బాధాకరమైన విషయం అండి. మరి మొన్నటిదాకా కూడా మనతో అందరితో కూడా కలిసి అనేకమైన ప్రాంతాలు వెళ్ళి యేసుక్రీస్తు వారిని గురించి చక్కటి వర్తమానాలు ఇస్తూ మరి ప్రపంచానికి యేసుక్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తూ, రెండవదిగా మరి క్రీస్తుని విమర్శించే వారికి బుద్ధి చెప్పుచు, మరి ఇంకా ఆయన అవతల వారు ఏమడిగినా సరే నవ్వుతూ సమాధానం చెప్పడానికి ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి. ఆ జ్ఞానం ప్రభు ఆయనకి ఇవ్వటం. ఎందుకంటే ఈ దినాన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సేవకులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక్కో సేవకుని ఒక విధంగా వాడుకుంటుంటారండి. ఒక్కో సేవకుని ఒక్కో విధంగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. మరి పగడాల ప్రవీణ్ అన్న గారు ఆయన కూడా ఒక సెపరేట్గా ఆయన దేవుడు వాడుకుంటూ వచ్చారన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన క్రైస్తవులకి పక్షంగా బోధిస్తూ, క్రైస్తవులకు సువార్తను గూర్చి బోధిస్తూ, వారితో పాటు మరి రెండవదిగా మరి ఈ లోకానుసారంగా చూసుకుంటే అందరూ కాకపోయినా ఇతర మతాలలో ఉన్న కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బుద్ధి చెప్పుచ్చు. అంటే ఏదో తిట్టడము అనేది కాకుండా మరి చాలా సాత్వికముతో, అందుకే కదండి ఏతువడుగు ప్రతి వానికి సాత్వికంతో సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండమని పేతురు గారి పత్రికలో చెప్పినట్లు ఆయన నిజముగా ఎంతమంది వచ్చినా సరే, అంటే కొన్ని వందల మంది వచ్చి ఒక ప్రశ్నలు వేస్తే దానికి ఆయన ఎంతో చిరునవ్వుతో సమాధానము చెప్పగలనంత ప్రావీణ్యము కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు అన్న. మరి అటువంటి అన్నని మనం కోల్పోవటం అనేది చాలా బాధాకరము. అందులో ఏమాత్రము కూడా డౌట్ లేదు పిల్లారా. చాలా బాధాకరం. మరి ముఖ్యంగా మనం ఎంత బాధపడుతున్నామంటే మరి వాళ్ళ భార్య గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడతాదో మరి మనము చెప్పలేం. మాటల్లో మనం చెప్పలేమండి. ఈ దినాలలో చాలా భయంకరమైన దినాలలో మనందరం కూడా ఉన్నాము. అది అందరూ కూడా గమనించాలి. అందుకే కదా పిల్లారా, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలనే లేఖనం కూడా సెలవిస్తుంది. క్రైస్తవులందరూ, సేవకులందరూ కూడా ఒక ఐక్యత కలిగి ఒకే యూనిట్‌గా ఒక్కరుగా ఉండమని ప్రభువు కూడా లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే అన్న విషయానికొస్తే మరి అన్నని వాస్తవానికి అందరూ కూడా చెప్తున్నారు. చాలామంది దైవ సేవకులు లైవ్‌లోకెళ్లారు. మేమైతే ఇండియా దేశంలో లేము, కువైట్ దేశంలో ఉన్నాము కాబట్టి మాకెళ్ళే అవకాశం లేదు. ప్రతి క్షణం కూడా మేము ఆ వీడియోస్ చూస్తూ ఉన్నాం. చాలామంది సేవకులు మరి విజేంద్ర ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జాన్ వెస్లీ గారు, మరి కిరణ్ పావుల్ గారు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది సేవకులు దగ్గరికి వెళ్ళి పరిశీలించి చెప్పుకుంటున్న వారిస్తున్న సమాచారం ఏంటంటే పక్కాగా మర్డర్ అని చెప్తూ ఉన్నారండి. మరి మరి అంతా కూడా దేవుడికి తెలియాలి. ఏదేమైనప్పటికీ కూడా మరి గవర్నమెంట్ వారు న్యాయం చేస్తారని మనము ప్రార్థన చేద్దాం. న్యాయం అనగా ఏమీ లేదు. ఎవరైతే మరి ఆ అన్యాయముగా నిర్నిమిత్తముగా ఆయన్ని చంపి ఉన్నారో తప్పనిసరిగా చట్ట ప్రకారంగా మరి తప్పనిసరిగా వారికి శిక్ష అనేది వేయాలని యావత్తు ప్రపంచం కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక క్రైస్తవుడని, ఒక ముస్లిమ్స్ అని, ఒక హిందువు అని కాదు కానీ మనిషిని మనిషిగా చూడకుండా మనిషిని చంపటం అనేది ఏ మతము ఒప్పుకోదు, ఏ దేవుడు దాన్ని సమర్థించడు పిల్లారా. అది చాలా బాధాకరం. మరి ఈ రోజున ఆ అన్న మన మధ్యన లేరంటే మనమే జీర్ణించుకోలేకపోతున్నామంటే మరి వాళ్ళ కుటుంబము ఎలా ఉందో కూడా మనకు తెలియదు నిజంగా. ఇప్పుడు దాకా కూడా వారి గురించి మనం సరిగ్గా పూర్తిగా చూడలేదండి. మరి ఈ రోజుల్లో మనం ఎలాగ దీన్ని చూడాలంటే ఒక లేఖన భాగం చదవాలని ఆశపడుతున్నాను అన్న విషయంలో మరి తీమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ప్రియ నా సహోదరి సహోదరులారా, క్రైస్తవ సంగమా, మరి పౌలైన మహాభక్తుడు అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు తుదముట్టించుకుంటుని, నా విశ్వాసము కాపాడుకుంటే నా కోసం ఇంకా పరలోకంలో నీతి కిరీటం ఉన్నది అని పౌలు గారు ఎలాగైతే చెప్తున్నారో అన్న మరి పగడాల ప్రవీణ్ అన్న కూడా ఆయన జీవితం మంచి పోరాటం పోరాడండి. ఆయన జీవితం అంతా కూడా మంచి పోరాటం. ఈ రోజుల్లో ఎంతోమంది చచ్చిపోతున్నారండి. ధనవంతులు చచ్చిపోతున్నారు, డబ్బున్నవారు చచ్చిపోతున్నారు, ఎంతోమంది మరణిస్తున్నారు.
మరణం అందరికీ వస్తుంది కానీ ఆ మరణించే వ్యక్తి ఎందుకు చచ్చిపోయాడు, ఎవరి కోసం చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అన్న మరణాన్ని మనం సరిగ్గా చూస్తే కనుక చంపారా చనిపోయాడా అనేది పక్కన పెడితే అది గవర్నమెంట్ వారు తేలుస్తారు. మరి మనకి టెస్టులు వచ్చిన తర్వాత అనగా పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చిన తర్వాత మరి సిబిఐ ఎంక్వైరీ వేస్తారు, అన్నీ చెప్తామని మరి ఎస్పీ గారు కూడా చెప్పిన్నారు. అది అలా పక్కకు పెడితే అన్న జీవితాన్ని మరి లోకానుసారంగా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టుకోకుండా అన్న తన జీవితం అంతా కూడా మరి సేవకి అర్పించుకుని మంచి పోరాడాడు. తన విశ్వాసం కాపాడుకున్నారు. దేవుడు ఏ పని అయితే ఆయనకు అప్పచెప్పారో, ఏ పని చేయమని చెప్పారో, ఏ భారమైతే ఇచ్చారో, ఏది ఆయనకి ఇచ్చినారో అది సంపూర్ణంగా నెరవేర్చి, ఎందుకంటే మరి మనకి చెప్తున్నారు కదండీ, ఆయన మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే జరిగిందని కొంతమంది చెప్తున్నారు. నిజంగా ఎంత కృపండి. మరి అప్పటిదాకా ప్రభు మాటలు బోధించి, అప్పటిదాకా సువార్త చేసి వెళ్ళిపోతూ ఆయన వెళ్ళిపోయారంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలుసండి ఆయన? మనందరికి తెలిసిన విషయమే. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారంటే, నాకు ఆలోచించుకున్నాను, కొద్ది నిమిషాలు ఆలోచించుకున్నప్పుడు ఒక తలంపు ప్రభు ఇచ్చాడు. ఆ తలంపు ఏంటంటే నిజంగా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసండి? ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలుసా? పరదేశులో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆ పరదేశులో ఎవరెవరు ఉన్నారండి? ఆదాము గారు, అవ్వమ్మ గారు, అబ్రహాము గారు, మోషే గారు, అబ్బో ఎంతమంది అండి. వాళ్ళ దగ్గర అన్నున్నారు. చాలా సంతోషం. ఆ విషయంలో ఏమాత్రం కూడా డౌట్ లేదు పురులారా. ఆ విషయంలో మనం చాలా 100కు 100% మనం ఒప్పుకోవాలి. అన్న పరదేశంలో ఉన్నారు. అప్పుడే తొందరగా ఆయన యాత్ర ముగించుకుని వారి మధ్యకు వెళ్ళిపోయారు. మరి దీన్ని మనం ఎలా చూడాలంటే ఆయన మరణము మరి అనేక మందికి పిల్లారా ఈ లోకంలో ఒక దీవునిగా మారాలి. అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏంటంటే పిల్లారా, మరణం ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఆయన చంపారా చనిపోయారు అనేది పక్కకు పెడితే మరణము అందరికీ వస్తూ ఉంటుందంట. అయితే చనిపోయే క్షణంలో మనం ఎలా చనిపోయాము, నాకు నిజంగా అన్న చనిపోయారని వెంటనే నాలో ఒక ఆలోచన ఏంటంటే, నిజంగా అన్న చనిపోయారంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? పరదేశం వెళ్ళిపోయారు. మరి ప్రతి మనిషి మనం ఆలోచించుకోవాలి. మనం కూడా చనిపోతాం. మనము కూడా ఉండము గానీ, అయితే మనము ఎలా ఉన్నాము? మన విశ్వాసం కాపాడుకుంటున్నామా? యేసుక్రీస్తు మనకు అప్పచెప్పిన పని, క్రీస్తు మనకి ఏ పనైతే అప్పచెప్పారో, క్రీస్తు ఎలా బ్రతకమని చెప్పారో, క్రీస్తు లోకంలో ఎలా జీవించమని చెప్పారో, మనము కూడా అలా జీవించేవారుగా, అలా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేవారుగా, మనము కూడా మన పరుగు తుదముట్టించేవారుగా ఉండాలనేది నా యొక్క హృదయంలో కలుగుతున్న ప్రేరేపణ. ఇది అందరూ కూడా గమనించాలి పురులారా. తప్పనిసరిగా ఎవరైతే ఆహ్, అందరూ కూడా చెప్తున్నారు మర్డర్ అని. నిజంగా అదే జరుగుంటే గనక తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష తప్పనిసరిగా పడుతుందని నేను నమ్ముచున్నాను. అదే విధముగా ఒకవేళ పొరపాటున బై మిస్టేక్ ఇక్కడ చట్టం నుంచి తప్పించుకున్నా, న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకున్నా, మన దేశం నుంచి తప్పించుకున్నా, సర్వ సృష్టికర్తైన దేవుడి నుంచి వాళ్ళు తప్పించుకోలేరు పుల్లారా. ఎవ్వరైనా సరే, వాళ్ళ దగ్గర ఎంత డబ్బున్నా సరే, ఎంత ధనమున్నా సరే, వాళ్ళెంత బలమైన వారైనా సరే, ఒకవేళ వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, నా వ్యవస్థ నుంచి తప్పించుకోవచ్చు కానీ, దేవుడి నుంచి వారు తప్పించుకోలేరు. ఆయన నేత్రములు భూలోకమంతా సంచరిస్తూ ఉన్నాయంట ప్రియులారా. కాబట్టి మనము తప్పనిసరిగా వారి కుటుంబం కోసం మరి ముఖ్యంగా మనందరం ప్రార్థన చేయాలి. ఎవరి కోసమండి? మరి ముఖ్యంగా అక్క కోసం, వాళ్ళ భార్య గారి కోసం, వాళ్ళ పిల్లల కోసం. మరొక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. మరి ఆయన అనాథ పిల్లలను కూడా కొంతమందిని మరి ఆయన పబ్లిక్‌గా ఎప్పుడు చెప్పుకోరు ఆయన. అనాథ పిల్లలను కూడా తెచ్చుకొని ఆయన సొంత డబ్బుతో వారిని చదివిస్తూ, పోషిస్తూ వారిని గొప్పగా తయారు చేస్తున్నారనే విషయం కూడా రీసెంట్‌గా ఇప్పుడే తెలిసింది మనకి. ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. ఇంత గొప్ప మనసు కలిగిన వ్యక్తి మనం కోల్పోయాం. అయినప్పటికీ కూడా ఒక విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. అది మాత్రం ఏమాత్రమూ డౌట్ లేదు పుల్లారా. రెండోదిగా మనం చూసుకుంటే వారి కుటుంబం బట్టి మనం ముఖ్యంగా ప్రార్థన చేయాలి. మూడవదిగా ఎవరైతే ఈ అక్రమానికి పాల్పడ్డారో అటువంటి వారికి శిక్ష పడాలని కూడా మనం ప్రార్థన చేయాలి. మరి ఈ మాటలు ప్రభు నన్ను ప్రేరేపించగలని చెప్పి ఉన్నాను. ఈ మాటలు విన్న మీరందరూ కూడా వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీ సహోదరుడు దానియేలు.